బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసులో ఓవైపు ఏసీబీ మరోవైపు ఈడీ దూకుడు పెంచాయి. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ ఈడీలు విచారణలను ముమ్మరం చేశాయి. తాజాగా కేటీఆర్ ను విచారించనుండటంతో ఎంక్వైరీపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ ఈడీ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా ఈరాస్ కేసులో విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 10:30 ఈడీ కార్యాలయానికి చేరుకుంటారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో భాగంగా ఈడీ అధికారులు కేటీఆర్ ను విచారించనున్నారు. ఇదే కేసులో ఈ నెల 9న ఏసీబీ కేటీఆర్ ను విచారించింది. ఫిబ్రవరి 9-10 తేదీల్లో ఫార్ములా ఈ కార్ రేస్ సీజన్ 9 ను అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఘనంగా నిర్వహించింది. సీజన్ 9 తో పాటు 10, 11, 12 ను కూడా నిర్వహించాలని అందుకు ప్రమోటర్ గా ఎస్నెక్స్ జెన్ అనే సంస్థ వ్యవహరించేలా ఒప్పందం చేసుకున్నారు. కానీ అనూహ్యంగా సీజన్ 10 నిర్వహణ ప్రమోట్ చేసేందుకు ఆ సంస్థ ముందుకు రాలేదు. దీంతో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీజన్ 10 కు ప్రమోటర్ గా హెచ్ఎండిఏ ఉండాలని నిర్ణయం తీసుకుని కేబినెట్ అనుమతి లేకుండానే ఫార్ములా ఈ రేస్ సంస్థకు 55 కోట్ల రూపాయలు చెల్లించారు. ఎలాంటి అనుమతులు లేకుండా కేబినెట్ అప్రూవల్ లేకుండానే ఒక విదేశీ సంస్థకు 55 కోట్లు చెల్లించారనేది ప్రధాన అభియోగం. నిబంధనలు అతిక్రమించి విదేశీ సంస్థకు కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను పంపడంపై కాంగ్రెస్ గవర్నమెంట్లో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. డిసెంబర్ 19న కేటీఆర్ ను A1 గా చేర్చుతూ ఏసీబీ కేసు నమోదు చేసింది. డిసెంబర్ 20న ఏసీబీని సంప్రదించి వారి దగ్గర ఉన్న ఆధారాలతో ఈడీ మనీ లాండరింగ్ కేసు ఫైల్ చేసింది. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని ఈడీ తీసుకుని దాని ఆధారంగా ఈసీఐఆర్ ను నమోదు చేసింది. A1 గా కేటీఆర్ పేరును చేర్చింది. ఫెమా ఉల్లంఘన, మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసింది ఈడీ. డిసెంబర్ 28న ఈ కేసులో కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. జనవరి 7న విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. అయితే కేటీఆర్ తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఈడీ విచారణకు బ్రేక్ పడింది. హైకోర్టు క్వాష్ పిటిషన్ను కొట్టివేయడంతో జనవరి 16న హాజరు కావాలంటూ ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును కేటీఆర్ ఆశ్రయించారు. అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించిన కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ విషయంలో తాము ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేవని తేల్చి చెప్పింది. దీంతో ఇవాళ ఈడీ విచారణకు హాజరవ్వాలని నిర్ణయం తీసుకున్నారు కేటీఆర్. ఇప్పటికే ఈ కేసులో ఈడీ బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ ను విచారించి వారి స్టేట్మెంట్స్ తీసుకుంది. ఈ స్టేట్మెంట్స్ ను ఆధారంగా చేసుకుని కేటీఆర్ ను ప్రశ్నించబోతోంది ఈడీ. ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు రూపాయలలో కాకుండా బ్రిటన్ పౌండ్స్ రూపంలో నిధులు చెల్లించడంపై ఈడీ అధికారులు దృష్టి సారించారు. ఈ కేసులో ఇప్పటికే ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, హుడా మాజీ చీఫ్ బిఎల్ఎన్ రెడ్డిలను ఈడీ ప్రశ్నించింది. నిధుల బదలాయింపులకు తానే ఆదేశించినట్టు బహిరంగంగా తెలిపారు కేటీఆర్. ఆదేశాలు మాత్రమే ఇస్తామని, చెల్లింపులు ఎలా జరగాలో అధికారులు చూసుకోవాలన్నారు. అయితే ఆర్థిక శాఖ నుంచి కానీ ఆర్బీఐ నుంచి కానీ అనుమతి లేకుండా నిధులను విదేశీ కరెన్సీలో చెల్లించడం మనీ లాండరింగ్ కిందకు వస్తుందని ఈడీ చెబుతోంది. దీంతో ఫార్ములా రేస్ ఒప్పందాలు ఎలా జరిగాయి, ఒప్పందాల్లో కీలక వ్యక్తులు ఎవరు, ఫెమా నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీకి నిధులు ఎంత పంపారు, ఎలా పంపారు, ఏ ఉద్దేశంతో ఈ వ్యవహారం నడిచింది అనే వివరాలపై కేటీఆర్ ను ఆరా తీయబోతోంది ఈడీ. మొత్తానికి తెలంగాణలో ప్రకంపనలు రేపిన ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ కు విచారణ సవాళ్లు విసురుతోంది. ఈ రోజు ఏం జరగబోతున్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈడీ కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయా అన్న చర్చ రాష్ట్రమంతా జోరందుకుంది. మరోవైపు ఈడీ విచారణ అనంతరం ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే కేటీఆర్ ను ఈడీ, ఏసీబీలో ఎవరు అరెస్టు చేస్తారనే ఉత్కంఠ నెలకొంది.